హలో హై హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్ శ్యామ్. సో ఈరోజు మనం వీక్లీ అనాలిసిస్లో భాగంగా మనకి మంత్లీ చార్ట్ నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మంత్లీ అండ్ వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో అండ్ అలాగే ఇంట్రా డేకి సంబంధించిన బై జోన్స్, సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్తో పాటు ఎకనామిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్కి ఎటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, వాటి ప్రభావం మన మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వీడియోని అయితే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో లెట్ మీ హైడ్ దిస్ డ్రాయింగ్. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనకు చూసుకుంటే కనుక ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సాలిడ్గా 3 క్యాండిల్స్ కూడా మంచిగా ప్రీవియస్ లోని బ్రేక్ చేయకుండా చాలా నీట్గా హయ్యర్ హైస్ వేసుకుంటూ వెళ్తానే ఉంది. లోయర్ లోస్ అనుకుంటే ఈ ఒక్క లో తప్పించి మిగతావన్నీ కూడా 3 క్యాండిల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా లైన్ అయ్యి మంచిగా వెళ్తున్నాయి. ఓన్లీ ద థింగ్ ఇస్ దట్ ప్రీవియస్గా కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్ ఏదైతే ఉందో 25,000 దగ్గరికి ఇంకా మార్కెట్స్ అయితే అక్కడక్కడనే ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ అగైన్ 22,000 లెవెల్స్ అయితే టచ్ చేయడానికి అయితే వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని ఈ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఏదైతే ఉందో మనకి రెసిస్టెన్స్గా అక్కడనే ఎగ్జాక్ట్గా క్లోజ్ అయితే అయ్యింది. సో బుల్స్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మండే ఆర్ ట్యూస్డే అట్లీస్ట్ ఆ రోజుల్లో ఒక 25,000 లెవెల్స్ని కనుక క్రాస్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి మంత్లీ క్యాండిల్ కూడా నెక్స్ట్ దీనిపైన ఉండేటటువంటి విధంగా ఒక గ్రీన్ క్యాండిల్ సాలిడ్గా మనకి ఏర్పడేదానికి ఛాన్స్ ఉంది. 25,600 అండ్ నెక్స్ట్ మనకి ఉన్న హర్డెలో 26,000 అండ్ నెక్స్ట్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై అనేది చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మనకి ఇలా గనక సేమ్ రెసిస్టెన్స్ గనక ఫీల్ అయ్యింది ఇక్కడ నుంచి అంటే కనుక అగైన్ మనకి 24,000 అండ్ అలాగే తర్వాత ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో 23,200 అలాగే 22,400 వరకు మంత్లీ క్యాండిల్స్ అంటే సేమ్ ఇదే వేలో మళ్ళీ కిందికి రావడానికి ఛాన్స్ ఉంది. సో మంత్లీ క్యాండిల్స్ అయితే నెక్స్ట్ వీక్ వరకు అయితే క్లోజ్ అయితే అయిపోతాయి. ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఏదైతే మనం మంత్లీ క్యాండిల్లో కూడా కనిపించిందో సేమ్ వీక్లీ క్యాండిల్లో కూడా అదే రెసిస్టెన్స్ ఏరియా ఇప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడనే ప్రైస్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి 25,200 అలాగే 25,600 వరకు కూడా మనకి రెసిస్టెన్స్ అయితే అప్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో వన్స్ మనకి ఇది డబల్ టాప్ ప్యాటర్న్ అనుకుంటే కనుక ఇది బ్రేక్ అవుతే కనుక ఒక 25,200కి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని అండ్ అగైన్ మళ్ళీ 24,850 దగ్గర సపోర్ట్ తీసుకుని ఇలా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ లేదు, ఆల్రెడీ 1 వీక్ ట్రై చేసింది 25,000ని, అదే నథింగ్ బట్ లాస్ట్ క్యాండిల్. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక అంటే ఈ లో కూడా మనకి బ్రేక్ అయ్యింది అంటే కనుక అంటే 24,400 కూడా మనకి బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మళ్ళీ మనకి ఈ డబల్ టాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చి కిందకి డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో 23,600 అలాగే 22,800 ఇంకా ఫైనల్గా 22,000 వరకు అయితే సపోర్ట్స్గా అయితే మనకు ఉన్నాయి. అండ్ తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం ఒకసారి. అండ్ నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్ ఫిబొనాచి కూడా ఏం చెప్తుంది అనేది మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో చూద్దాం. సో దట్ మనకు ఒక విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ నిఫ్టీ ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది అనేది నెక్స్ట్ టైంకి. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మళ్ళీ చెప్పక్కర్లేదు 25,000 దగ్గర అస్సలు అది ఉండట్లేదు ఆ లెవెల్స్లో. ప్రీవియస్గా కూడా మనం ఇక్కడ చూసుకుంటే కనుక 25,000 అనేది మంచి సప్లై జోన్గా మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కూడా ప్రైస్ చాలా వరకు రిజెక్షన్ అయితే అయింది, రీసెంట్ టైంలో కూడా రిజెక్షన్ అయింది అండ్ మళ్ళీ ఇప్పుడు అగైన్ మళ్ళీ ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే వెళ్తూ ఉంది. సో ఈసారి కనుక బ్రేక్ అయ్యి 24,850లోనే ఉంది, జస్ట్ ఒక 150-200 పాయింట్స్ కనుక సాలిడ్గా వస్తే కనుక ఈ లెవెల్ని కొంచెం బ్రేక్ చేసింది అంటే కనుక నెక్స్ట్ ఉన్నది సింపుల్ రెసిస్టెన్స్ 25,200. సో వన్స్ 25,000 బ్రేక్ అయ్యింది అంటే కనుక ఫ్రెష్ ఇన్వెస్టర్స్ని కూడా మనకి ఇక్కడ మార్కెట్ అనేది అట్రాక్ట్ చేయడానికి ఫ్రెష్ బయింగ్ అనేది కూడా ఎమర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో 25,200 కూడా ఈజీగా క్యారీ అవుట్ అయిపోవడానికే ఛాన్స్ ఉంది వన్స్ 25,000 బ్రేక్ అయితే కనుక. ఓకే, సో ఇది మనకి
మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తుంది చార్ట్ వచ్చి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి 50 మూవింగ్ యావరేజ్ అండ్ 100 మూవింగ్ యావరేజ్ రెడ్ కలర్ అండ్ 200 మూవింగ్ యావరేజ్ దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మన జాగ్రత్తగా చూసుకుంటే కనుక ప్రీవియస్గా అంటే 2 వీక్స్ బిఫోర్ అయితే కనుక మనకి ఇక్కడ 50 EMA దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దగ్గరకు అయితే ఈఎంఐస్ అయితే ఏం లేవు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వీక్లీ టైం ఫ్రేము. సో మంత్లీ టైం ఫ్రేమ్ వైజ్గా చూసుకుంటే కనుక నిఫ్టీ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి ఎక్కువ డైలీ టైం ఫ్రేము ఇంట్రాడే పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి సో ఇది ఇంకా అన్నిటికన్నా కూడా ఈవెన్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కూడా బాగా చాలా స్ట్రాంగ్గా ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక 50 EMA దగ్గర మల్టిపుల్ సపోర్ట్స్ అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కసారి 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ 50 దాకా ఉంది. సో వన్స్ 50 EMA 4 అవర్స్ టైం ఫ్రేమ్లో కనుక బ్రేక్ అయితే కనుక మనకి డౌన్ సైడ్ కనుక కట్ చేసి బ్రేక్ చేస్తే కనుక కొంత వీక్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 50 EMA ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఇంకా స్ట్రాంగ్గానే ఉందని చెప్పొచ్చు 4 అవర్స్ టైం ఫ్రేమ్లో. అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో అయితే చాలా డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చాలా స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మనకి మూవింగ్ యావరేజెస్ మధ్యలో ఈ గ్యాప్ ఎంత ఎక్స్పాన్షన్ అయితే కనుక అంత ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా ఉందని మనకు అర్థం. అండ్ ఎప్పుడైతే ఇలా దగ్గరికి క్లోజ్ అంటూ వస్తుందో కొంత వాలటైలిటీ కానీ వీక్ దిశగా వస్తున్నట్టు కానీ మనం భావించవచ్చు. ఎప్పుడైతే ఈ డిస్టెన్స్ ఇలా కంప్లీట్గా ఎక్స్టెండ్ అవుతూ ఉందో సో ప్రైస్ అనేది అంత మంచి స్ట్రాంగ్గా అవుతుంది అనేసి మనకి మీనింగ్గా తీసుకోవచ్చు. సో ఒకసారి ప్రైస్ యాక్షన్ పరంగా క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మంచి క్యాండిల్లే మనకి గ్రీన్ క్యాండిల్ సాలిడ్గా 3 సేమ్ నిఫ్టీలో ఎలా అయితే ఉన్నాయో అలాగే సాలిడ్గా గ్రీన్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి క్లియర్ కట్ ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ అని అయితే అర్థమవుతుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా కంప్లీట్గా ఇక్కడ కూడా మనం చూసుకుంటే కనుక హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంది అనేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ట్రెండ్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉంది అనేసి మనకి అర్థమవుతుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ప్రీవియస్ ఒక 3-4 క్యాండిల్స్ కూడా చూసుకుంటే కనుక కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక రేంజ్లోనే మనకి ట్రేడ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 56,000 అండ్ 54,000 ఈ 2,000 పాయింట్స్లోనే కంప్లీట్గా అయితే ఉంది. అండ్ ఈ వీక్ క్యాండిల్ వచ్చేసరికి ఫ్రెష్గా చూసుకుంటే కనుక అది కంప్లీట్గా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అయితే మనకు చూడడం జరుగుతుంది. అండ్ 55,398 55,400 అనుకుంటే 56,000కి వెళ్ళడానికి ఇంకొక 600 పాయింట్స్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీకి అయితే సపోర్ట్ కావాలి. సో దీనిపైన కనుక ఒక క్యాండిల్ కనుక కూర్చుంటే డెఫినెట్గా అది కూడా మనకి మంచి పాజిటివ్గా అండ్ బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 56,000 వచ్చేసి కంప్లీట్గా గేమ్ చేంజింగ్ లెవెల్ అని చెప్పొచ్చు ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో చూడొచ్చు మనం కంప్లీట్గా లాస్ట్ ఏదైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి కూడా అండ్ ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి కూడా కంప్లీట్ మంత్ మొత్తం కూడా ఎటువంటి డైరెక్షన్ లేదు. ఆల్మోస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు అదే 56, 54 ఈ మధ్యలోనే కంప్లీట్గా క్యాండిల్స్ అనేవి అండ్ వాలటాలిటీ అనేది కొనసాగుతూనే ఉంది. సో ఇదే సేమ్ కనుక కంటిన్యూ అయితే సెల్లర్స్కి చాలా బెస్ట్ ఇదని చెప్పొచ్చు, బెస్ట్ మంత్స్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. సో ఏదేమైనా సరే 54, 56 కానీ బ్రేక్ అయితే కానీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇలాంటి కంప్లీట్గా బోరింగ్ క్యాండిల్స్ అండ్ డోజీ క్యాండిల్స్ విత్ లాంగ్ విక్స్ అయితే కంప్లీట్గా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మూవింగ్ యావరేజెస్ అయితే చూసాము. సో బ్యాంక్ నిఫ్టీలో ఫిబొనాచి లెవెల్స్ ఒకసారి చూసుకుంటే కనుక ప్రీవియస్గా
ప్రీవియస్గా ఉన్నటువంటి లో దగ్గర నుంచి రీసెంట్ లో దగ్గర నుంచి రీసెంట్ హై వరకు చూసుకుంటే కనుక కొద్దిగా విక్తో కలిపి తీసుకుంటే కనుక సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్లో అంటే 53,709 అండ్ 0.236 మనకి ప్రైస్ యాక్షన్లో కూడా చెప్పుకున్నాము ఇందాక 56 to 54 లెవెల్స్ అనేసి. సో ఏదేమైనా సరే ప్రైస్ యాక్షన్ అయినా మూవింగ్ యావరేజ్ అయినా ఫిబ్నాచి అయినా సరే ఆల్మోస్ట్ తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తున్నాయి సేమ్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ దగ్గర లాస్ట్ టైము మనకి ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. ఈసారి కనుక మనకి ఆ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే మళ్ళీ మనకి 250 లెవెల్స్ అయితే 0.32 లెవెల్ దాకా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వన్స్ ఈ 56 బ్రేక్ అయితే కనుక ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫ్రెష్ ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు కొంత కేర్ఫుల్గా ఉండాలి. పొజిషనల్గా ఎటువంటి డైరెక్షనల్ మూవ్ రాకపోతే కనుక కంప్లీట్గా ఇలాంటి బోరింగ్ క్యాండిల్స్ డోజీ క్యాండిల్స్ వచ్చేసి అండ్ ఆప్షన్ బయర్స్కి అయితే కొంత టఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పొచ్చు ఇలాంటి టైంలో. సో రేపటికి బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ అవి చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో బిఫోర్ దట్ ఒకసారి ఎకనమిక్ క్యాలెండర్ అయితే ఒకసారి చూసేద్దాం. సో ఎకనమిక్ క్యాలెండర్లో ఫస్ట్ మండే వచ్చేసి కంప్లీట్గా బ్యాంక్ హాలిడేస్ మెమోరియల్ డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి. వాళ్ళని అయితే పండుగ చేసుకున్నాం, మనకైతే లేదు, మనం అయితే వర్క్ చేసుకోవాలి. ఫెడ్ చైర్ పోవెల్ స్పీక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే ఆన్ మండే అయితే ఉంది. అండ్ ట్యూస్డే వచ్చేసి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ అండ్ సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇవి అంత మనకి ఎఫెక్ట్ అయితే పడవు. నెంబర్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయితే కానీ ఎఫ్ఎంసి మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే వెడ్నెస్డే కూడా మనకి మండే ఒకటి స్టార్ వేసుకోవచ్చు అండ్ అలాగే వెన్స్డే కూడా ఒక స్టార్ అయితే వేసుకోవచ్చు. కొంచెం ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ దట్. అండ్ తర్వాత యుఎస్ఏ దగ్గర నుంచి అయితే జిడిపి అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ అండ్ క్రూడ్ ఆయిల్ తెలిసిందే. మొత్తం మీరు కనుక క్రిప్టో కానీ లేకపోతే కమోడిటీస్ ట్రేడ్ చేస్తుంటే కనుక దీని మీద మీరు ఒక కన్నేసి ఉంచాల్సిందే. అండ్ తర్వాత కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ చికాగో పిఎంఐ ఇవి సేమ్ పెద్దగా చేంజ్ అయితే తప్ప మనకి మార్కెట్స్ మీద అంత ఎఫెక్ట్ అయితే పడదు. అండ్ చైనాకి సంబంధించిన డేటా ఉంది, సో దీన్ని అంతా మనం ఇగ్నోర్ అయితే చేసేవచ్చు. సో ఓవరాల్గా మనకి మండే ఒకటి అండ్ వెన్స్డే అండ్ థర్స్డే కూడా బిగ్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్. ఈ 3 days కూడా కొంచెం మనం ఒక యూ షుడ్ కీప్ ఎన్ ఐ ఆన్ ద అవుట్కమ్స్. ఓకే, సో ఒకసారి నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ చార్ట్లో ఉన్నాం 15 minutesలో. నిఫ్టీలో వచ్చేసరికి ఒక ట్రెండ్ లైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో దీనికి ప్రతిసారి కూడా రీసెంట్గా 1-2 days నుంచి కూడా మనకి రిజెక్షన్ కూడా ఈ ఏరియాలోంచి అవుతూ ఉంది. సో వన్స్ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయితే కనుక 24,905 అనేది మనకి బ్రేక్ అయితే అవుతుంది ఇక్కడ. సో ట్రిగ్గర్ క్యాండిల్ అయితే మనకి ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ 5 minutes or 15 minutes మనం లాంగ్ అయితే వెళ్ళొచ్చు అండ్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి ఇక్కడ దొరుకుతుంది. సో టార్గెట్ వచ్చేసి మన ఇంపార్టెంట్ ఫేవరెట్ లెవెల్ అయినటువంటి 25,000 లెవెల్స్. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే కనుక కొంత షార్ట్ కవరింగ్ వచ్చి సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా చాలా ఫాస్ట్గా అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో సెకండ్ టార్గెట్ వచ్చి 25,095 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,200గా మనకైతే ఉంది. అండ్ డౌన్ సైడ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక అరౌండ్ ఒక 50-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే మనకి ఈ ఏరియాలో ప్రైస్ యాక్షన్ ప్రీవియస్గా ఎట్లా ఉందో చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఒక బౌన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 798 కూడా ట్రిగర్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,734 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,671 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,600గా అయితే మనకి టార్గెట్స్గా అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో వచ్చేసరికి సో ఇది బ్రేక్ అయితే కనుక మనకి అప్ సైడ్ అయితే ట్రిగర్ అయితే అవుతుంది. సో ఇది బ్రేక్ అయితే కనుక 55,445 లెవెల్స్ అనేవి బ్రేక్ అయితే కనుక మనకి అప్ సైడ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,550. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ దగ్గర మంచిగా రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయింది. దీన్ని బ్రేక్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ చాలా అంటే కష్టపడుతుంది. మనకి ప్రీవియస్గా లాస్ట్ వీక్ అంతా కూడా మనకి 55,500 దగ్గరనే ఇక్కడనే ప్రైస్ అనేది
తిరుగుతూ ఉంది, హోవర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చి 55,694 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,807. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా చూడొచ్చు ప్రీవియస్గా ఎట్లా సపోర్ట్గా అండ్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా ఎట్లా పనిచేస్తుందని. ఇక్కడ నుంచి మంచి సప్లై కూడా వచ్చింది ప్రీవియస్గా ఒక 2-3 టైమ్స్ ఈ ఏరియా నుంచి కూడా. సో ఇదే సేమ్ ఏరియా 55,287 కూడా మనకి ట్రిగర్ అవుతాయి కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,184, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,068 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 54,966గా అయితే మనకి టార్గెట్స్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ సెన్సెక్స్లోకి వచ్చేసరికి సేమ్ ఇక్కడ కూడా మనకి అప్ సైడ్ అనేది ఒక ట్రెండ్ లైన్ అనేది అన్నీ ఒకే స్కూల్లో ఉన్నాయి, ఒకేలాగా బిహేవ్ చేస్తున్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి 81,826 కూడా మనకి బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ 82,035, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 82,257 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,618గా అయితే మనకుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 81,598 బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు 81,408. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 81,193 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,971గా అయితే మనకుంది. అండ్ ఎవరైతే సెన్సెక్స్ని ట్రేడ్ చేస్తూ ఉన్నారో సో ఇలాంటి టైంలో ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటే కనుక చాలా దారుణంగా బుక్ అవుతారు. అండ్ మీరు కనుక ఎక్స్పీరియన్స్ లేదు ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎక్కువ అనుకుంటే కనుక గో విత్ నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ రావడం బెటరు. మీకు ఆప్షన్స్లో అట్లీస్ట్ ఒక 6 months 1 year ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం సెన్సెక్స్ అయితే చేయొద్దు. రీసెంట్ టైమ్స్లో చాలా వైల్డ్గా బిహేవ్ అయితే చేస్తుంది. అండ్ మీరు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ క్యాపిటల్ ఆల్సో సెన్సెక్స్ కాకుండా నిఫ్టీ సెల్లింగ్ సైడ్ కానీ ఆర్ ఎల్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూడండి, కానీ సెన్సెక్స్లో మాత్రం సెల్లింగ్ కూడా ప్లాన్ అయితే చేయొద్దు అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఆప్షన్ సెల్లింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్. సీ యూ ఆల్ ఆన్ మండే. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.